ఈ దాడులను భారత్ తిప్పికొడుతోంది. గత 2 రోజుల నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుందని ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి ఆపరేషన్ సింధూర్ పై మీడియా సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందిస్తోందని మిశ్రీ తెలిపారు. పాకిస్తాన్ దాడులను అడ్డుకుంటోందని, తిప్పికొడుతోందని తెలిపారు. ये देखो तो नुकसान हुआ घर में, शीशे में टूट गए. పశ్చిమ భాగం వైపు పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత సైనికులు లక్ష్యంగా డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడులు చేస్తోందని, నియంత్రణ రేఖ వెంబడి కూడా కాల్పులకు తెగబడుతుందన్నారు. మిసైల్స్ తో కూడా దాడులకు ప్రయత్నించిందని, వాటిని ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసిందని తెలిపారు. భారత ఎయిర్ బేస్లపై దాడులకు ప్రయత్నించిందని, ఉదయ్పూర్, పఠాన్కోట్, ఆదంపూర్లతో పాటు మరికొన్ని చోట్ల కాల్పులకు తెగబడిందని, పలువురు సైనికులు గాయపడ్డారని సోఫియా తెలిపారు. పాక్ డ్రోన్లు, మిసైల్స్ ను ధ్వంసం చేసిన వీడియోలను చూపించారు. పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. ఇండియన్ S-400 సిస్టమ్ ను సిర్సా, సూరత్ఘర్ లోని ఎయిర్ ఫీల్డ్స్ ను ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పాకిస్తాన్ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఇండియన్ ఎయిర్ బేస్లన్నీ సురక్షితంగా ఉన్నాయంటూ వీడియోలు ప్రదర్శించారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, పాకిస్తాన్ 3వ రోజు కూడా డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్స్ తో విరుచుపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు సరిగ్గా చెప్పాలంటే యుద్ధానికే దిగలేదు. జస్ట్ పాకిస్తాన్ చర్యకు మన ప్రతిచర్య కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు చర్చలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కీలక స్టెప్స్ వేసే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది కాబట్టి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? శంకరి, ఇప్పుడు కొద్దిసేపు క్రితం మనం రక్షణ శాఖ, అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు చెప్పినటువంటి